మరణాన్ని గెలిచినటువంటి మృత్యుంజయుడిగా ప్రియమైన బిడ్డలారా ఆయన చరిత్రకి ఎక్కినట్టు చరిత్ర పురుషుడిగా మన మధ్యలో ఆయన ఉన్నారు. అందును బట్టి మనం దేవుని నామాన్ని స్తుతించాలి. కనుక దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం గమనించగలిగితే ఆయన మొట్టమొదటిగా పేతురుకు కనిపించారంట. పేతురు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే రాయి అని అర్థం. పేతురు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే బండ అని అర్థం. ప్రియమైన బిడ్డలారా బండలాంటి హృదయం. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వారికి మంచి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి పేతురు చాలా విశ్వాసంతో ఉండేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి చనిపోయిన తర్వాత తన విశ్వాసం ఒకవేళ సన్నగిలిందేమో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వారందరూ కూడా మాట్లాడుకుంటున్నారు పేతురుకు మాత్రమే కనిపించాడంటయ్యా అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు వారందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా వారితో పాటు ఉన్నటువంటి వారితో ఉన్నటువంటి ఆ పేతురుకి కూడా యేసు ప్రభు వారు దర్శనమిచ్చినట్లు ఆయన ప్రత్యక్షతను గావించినట్లు మనం చూడగలుగుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా అవమానించినటువంటి వారికి